ఒక పక్క ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అన్ని విధాలుగా అడ్డుకోవాలని చెప్పని చూస్తున్న రాబందులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చెంపపెట్టు సమాధానం తెలుగింటి ఆడపడుచులు ఇవ్వబోతున్నారు. ఈ రోజున మొదట పసుపు కుంకుమ డ్వాక్రాలకి రుణమాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెడితే ఆడబిడ్డలకి మేము డ్వాక్రా రుణమాఫీ చేయలేమని చెప్పని మడమ తిప్పి మాట తప్పి పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ రైతులకి రుణమాఫీ చేసి తీరుతామని అప్పట్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు చెబితే తర్వాత మేము చేయలేము, మా వల్ల కాదు అని చెప్పని పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మొన్నటికి మొన్న పసుపు కుంకుమ రెండులో మేము చెక్కులు ఇస్తుంటే చెల్లవు అని చెప్పని నానా రకాలుగా యాగి చేసి ఆడపడుచుల గుండెల్లో వాళ్ళ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. కానీ ఈరోజు మళ్ళీ రెండోది 3,500 రూపాయల చెక్కులు కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చి మాట నిలబెట్టుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము ఏ పార్టీ కూడా మహిళల కోసం అంటే కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి చివరి దశ వరకు కూడా ఇన్ని రకాల కానుకలు ఎవరు ఇవ్వలేదు. పుట్టినిళ్ళ వాళ్ళు లేదంటే మెట్టినింటి వాళ్ళు కూడా పట్టించుకొని సందర్భంలో తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల నిల్చుంటూ ఉంది. అమ్మ అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈ రోజున ఒక తెలుగింటి ఆడపడుచులాగా మేమంతా తెలుగుదేశం పార్టీ నుంచి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అభివృద్ధి అంటే స్పెల్లింగ్ కూడా తెలియని అంటే ఎలా ఒక పక్క ప్రణాళిక కూడా లేకుండా అధికారంలో లేకుండానే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని మొత్తం దోచేసిన వాళ్ళు కావాలా, దోచుకునే వాళ్ళు కావాలా, లేకపోతే మీకు దారి చూపే వాళ్ళు కావాలా? మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ దారి చూపుతామని చెప్పి దారి చూపుతూనే ఉన్నాము. ఈ రోజున మహిళలందరినీ అగ్రస్థానంలో నిలబెట్టాము. ఇది మళ్ళీ ఒకసారి మనము మహిళలందరూ కలిపి మన ఓటుతో పాటు మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళ ఓట్లు, కుటుంబ సభ్యులందరూ ఓటు కూడా మాకు దారి చూపే చంద్రబాబు నాయుడు గారికే కావాలి, తెలుగుదేశం పార్టీనే మళ్ళీ కావాలి అని చెప్పని ఒక్కొక్క పథకము ఎన్టీఆర్ బేబీ కిట్స్ దగ్గర నుంచి లేకపోతే కనుక గోరుముద్దలు మా అమ్మాయిలకి సైకిళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఎన్ని రోజులైనా కూడా మహిళలకి చేసింది చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి చెప్పుకుంటూ పోతే సమయం కూడా సరిపోదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.